గౌరవనీయులైన ప్రెస్ వారికి, మా తోటి సహచరులైన లారీ ఓనర్లకి నా నమస్కారము. మేము ఎమ్మెల్యే గారికి మీదకి, ఆటో వారి మీదకి ఏదేదో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ధర్నాలు ఇచ్చేసినాము. అది వేరే కాశీరామ్ సింగ్ అని అతన్ని చేపించాడు, బ్లాక్మెయిల్ చేసి తీసుకుపోయాడు మమ్మల్ని. మేము ఉద్దేశపూర్వకంగా అయితే పోలేదు. మాకు ఈ ధర్నాలకు ఎటువంటి సంబంధం లేదు. మేము ఎప్పుడు ఎక్కడికి పోయిన వాళ్ళం కూడా కాదు. అతను తీసుకుపోబట్టి పోయినాము. ఈ ఆర్డు వారికి మాకు ఎటువంటి విభేదాలు లేవు. మాకు సక్రమైన రేటే ఇస్తున్నారు. ఎమ్మెల్యే గారు యార్డు వాళ్ళని మమ్మల్ని కూర్చోబెట్టి ఈ ఇద్దరిని కూర్చోబెట్టి కలిపి మాట్లాడి మాకు ఇబ్బంది లేకుండా చేసిండు. ప్రజెంట్ అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. యార్డు వాళ్ళతోటి కానీ మాకేమీ ఇబ్బంది లేదు. అన్నీ బాగానే చేస్తూ ఉన్నారు. మేము దౌర్జన్యంగా ఏదో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి తీసుకుపోబట్టే మేము పోయినాము. లేకపోతే మేము పోయేటోళ్ళం కాదు. మేము ఎక్కడికి పోలేము, ఎప్పుడు కూడా పోము. ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించమని ఎమ్మెల్యే గారికి, యార్డు వారికి కోరుకుంటున్నాం. అమౌంట్ కరెక్ట్గానే ఇస్తున్నారు. వేరే డబ్బుల గురించి ఏదో బ్లాక్మెయిల్ చేసి పోయినారు. అమౌంట్ గురించి అయితే పోలేదు. వాళ్ళు ఏదో ఊరికే తప్పుడు రాతలని రాసుకున్నారు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. డబ్బులు అయితే ఫస్ట్ నుంచి కూడా ఒకటే రేటు కరెక్ట్గా ఇస్తున్నారు. మంచి అసోసియేషన్ లేదు, మార్గంలో లారీ అసోసియేషన్ లేదు. అతను లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటా అది అక్కడికి పోయినా పేపర్ పెడుతున్నాడు. మా ఇద్దరు పాత పేర్లు ఉన్నాయి దాంట్లో. నేను సెక్రటరీగా, ట్రెజరర్గా వీళ్ళందరి పేర్లు ఉన్నాయి. ఈ పేర్ల పేపర్ అందరూ ఇచ్చుకుంటా వస్తున్నాడు. అంటే మాకైతే ఎటువంటి సంబంధం లేదు. మేము ఆడ సంతకం కూడా పెట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతుంది. మా లారీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా యార్డు వారు సరసమైన ధరల ఇసుక మాకు టన్ను రేటు ఇస్తున్నారు, బాడీ రేటు సహకరిస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ మధ్య వేరే కాశీరామ్ సింగ్ అని అసోసియేషన్ అనే చేటర్ ఒకటి స్లిప్ పెట్టి నేను అసోసియేషన్ లీడర్ని, ప్రెసిడెంట్ని అది అని చెప్పుకొని కలెక్టర్ ఆఫీసుల కాడ కానీ, ఇంకో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర కానీ ఇలా ధర్నాలు చేశాడు. అలాంటి అతన్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము లారీ వాళ్ళని కోరుకుంటున్నాము. అందరికీ లారీ వాళ్ళందరికీ అసలు ఎక్కడ అసోసియేషన్ లేదు. 15 సంవత్సరాల నుంచి మార్కాప్లోనే అసోసియేషన్ లేదు. కానీ అతను ఏదో యూనియన్ స్లిప్ ఒకటి తీసుకొచ్చి పెట్టి నేను ఆ లారీ ఓనర్ అసోసియేషన్ అని అందరినీ బెదిరించి తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ మధ్య ఇలాంటివి జరిగినాయి. ఎమ్మెల్యే గారి మీద కూడా తప్పుడు ఆరోపణలు చేశాడు. మాకు ఎమ్మెల్యే గారు కానీ, ఇసుక యార్డు వారు కానీ కరెక్ట్గా సరసమైన ధర లారీ బాడీలు ఇస్తున్నాడు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ అతన్ని ఒక చేటర్ అతని వల్ల అతన్ని ఒక చర్యలు తీసుకోవాలని లారీ వాళ్ళని అందరము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.